వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై రాజకీయ దుమారం రేపుతుంది. ఓ కేసులో మీనాక్షికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే తెలంగాణలో మీనాక్షి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని బీజేపీ లీగల్ సెల్ కు సమన్లు కాపీని ఎలా చేరాయన్న దానిపైన పెద్ద చర్చ మొదలైంది. సొంత పార్టీ నేతల హస్తం ఉందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలే సహకరించారంటూ కూడా ఓపెన్ గా చెప్పేస్తున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ నేత. కాంగ్రెస్ సీనియర్ నేతలే బీజేపీతో చేతులు కలిపి ఈ సమాచారాన్ని లీక్ చేశారని జోరుగా చర్చ కూడా సాగుతుంది. అయితే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన తాజాగా సమన్లు జారీ అయ్యాయి అనేటువంటి అంశానికి సంబంధించిన చర్చ మాత్రం ఆమె నామినేషన్ తిరస్కరణ వరకు కూడా వెళ్ళినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 2 రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక రాజ్యసభ సీటు పోటీ చేస్తే ఖాయంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 3వ అభ్యర్థికి అవకాశం లేకపోయినా బీజేపీ అక్కడ పోటీకి నిలిపింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈసీతో భేటీతో తాజాగా కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనబడుతుందా లేదా అనేటువంటి చర్చ కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఒక ప్రధానమైనటువంటి కారణం. నాంపల్లి కోర్టులో నామినేషన్లను సమన్లను జారీ చేసినటువంటి ఇష్యూను ఇక్కడ నామినేషన్ ప్రక్రియ వరకు తీసుకువచ్చింది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలే అనేది మాత్రం మధ్యప్రదేశ్ లోని బీజేపీ లీగల్ సెల్ కు చెందినటువంటి కీలకమైనటువంటి నేతలకు కానివ్వండి, మరి ముఖ్యంగా సొంత పార్టీ నేతల హస్తం ఉంది అనేటువంటి ఆరోపణ మాత్రం బీజేపీ దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఓపెన్ గా చెప్పేశారు మధ్యప్రదేశ్ బీజేపీ నేత ఇదే ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతలే బీజేపీతో చేతులు కలిపి ఈ సమాచారాన్ని లీక్ చేశారనేటువంటి కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పోటీకి అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? 3వ స్థానం కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ కి సంబంధించి నాంపల్లి కోర్టు సమన్ల ఇష్యూని మధ్యప్రదేశ్ వరకు తీసుకువెళ్ళినటువంటి ఆ కాంగ్రెస్ నేతలు ఎవరు అనేటువంటి చర్చ కూడా మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం ఇది మరో కుదుపునకు దారి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పోటీకి అర్హత లేకపోయినా 3వ అభ్యర్థి నిలిపి బీజేపీ ఒక గేమ్ ఆడుతుందంటూ కూడా కాంగ్రెస్ మరోవైపు ఫైర్ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఒక ఎత్తు అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఈ సమాచారాన్ని లీక్ చేశారనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి ఇష్యూ ఎలా చూడొచ్చంటారు? పూర్తి అప్డేట్స్ అండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను తిరస్కరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఓ కేసులో ఆమెకు సమన్లు రావడం, ఆ కేసుకు సంబంధించిన వివరాలు నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరచలేదు అనే కారణంతో నేరుగా రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించారు. అయితే నామినేషన్ తిరస్కరించిన తర్వాత వెంటనే ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వెళ్లారు. నేరుగా కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, జయరాం రమేష్ లాంటి నేతల్ని ఈ ఈసీ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తే అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నారు. వాగ్వాదం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ నేతలకు. ఇక్కడ ప్రధానంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలే ప్రధాన కారణం అంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు మధ్యప్రదేశ్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారి ఊహించని పరిణామం ఎదురైంది. ఎందుకంటే ఆమె పైన ఆమెకు వచ్చిన సమన్లు కానీ, నేరుగా మీనాక్షి నటరాజన్కి వచ్చిన సమన్ల విషయం కానీ, క్రిమినల్ కేసు విషయం కానీ మధ్యప్రదేశ్ వరకు ఎలా చేరింది, దీని వెనక ఏ కాంగ్రెస్ నేత ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీకులు ఎవరిచ్చారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చారు అనేది ఒక కారణం అయితే, సొంత పార్టీ నుంచే ఆమెకు వెన్నుపోటు పొడిచారు. ఎందుకంటే ఆమె ఇక్కడే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, నేతలందరితో సఖ్యతగా ఉన్నారు, కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఈ రాహుల్ గాంధీ కోటరీలో కీలకమైన
మీనాక్షికి సంబంధించిన వ్యవహారాలు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఎలా తెలిసాయి? తెలంగాణ కాంగ్రెస్ నేతలే సహకరించారంటూ మధ్యప్రదేశ్ సంబంధించిన ఓ బీజేపీ నేత ఓపెన్ గా చెప్పడంతో మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైపే వేలు పెట్టి చూపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో వచ్చిన సమన్లు బీజేపీ ఐటీ సెల్ కానీ బీజేపీకి కానీ ఎలా చేరాయి, దీని వెనక ఎవరున్నారు అనే అంశమే ఇప్పుడు ప్రధానంగా కీలకమైంది. ఎందుకంటే వారికి ఎవరు పంపారు, సమన్లకు సంబంధించిన అంశాలు ఎవరు పంపారు, ఆ సమన్ల ఆధారంగానే క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ కూడా క్రిమినల్ కేసు పొందుపరచలేదు అంటూ నేరుగా ఈసీ కిరణ్, ఇలాంటి సందర్భంలో అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాదనగా కనబడుతుంది. ఈ రోజు ఈసీతో భేటీతో ఏ అంశాలు కాంగ్రెస్ చెప్పబోతుంది? అక్కడ అసలు మార్పులు చేర్పులకు అసలు ఈ సిచ్యువేషన్ అసలు అవకాశం ఉందా? ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాకోకుండా కోర్టు నుంచి నమోదు కాకోకుండా సమన్లు జారీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాకోకుండానే ఏ కేసులో కూడా కోర్టు సమన్లు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సమన్లు ఇష్యూ చేసి ఉంటే అది కోర్టే చేస్తుంది. పోలీసులు సమన్లు ఇష్యూ చేసే అధికారం పోలీసులకు లేదు. ఎందుకంటే పోలీసులు 41A నోటీస్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అయితే ఆమె పైన ఏ కేసులో సమన్లు జారీ అయ్యాయి, అందుకు సంబంధించిన వ్యవహారాలు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఎలా తెలిసాయి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలన నడిపే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారు దీని వెనక అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ కారణంతో రాజ్యసభ నామినేషన్ తిరస్కరించేంత సీరియస్నెస్ అక్కడ ఉందా అంటే ఖచ్చితంగా ఇందులో బీజేపీ కావాలని తిరస్కరించిందా, బీజేపీ తెర వెనుక ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిందా? ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషన్ మీద మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి, ఎన్నికల సంఘం పనితీరు పైన ఆరోపణలు ఉన్నాయి, ఎన్నికల సంఘం పారదర్శకతగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే చూస్తున్నాం 2014 ఎన్నికల తర్వాత 3 ఎన్నికల కమిషనర్లు ఉండాల్సిన చోట కేవలం ఒకే ఎన్నికల కమిషనర్ ఉన్నారు. ఒకే ఎన్నికల కమిషన్ తీసుకుంటే ఫైనల్ నిర్ణయం అవుతుంది. అలాంటి నేపథ్యంలో నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మిగిలిన ప్రాంతీయ పార్టీ నేతలు కూడా బీజేపీకి ఎన్నికల కమిషన్ సహకరిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాల్లో 3టికి కూడా బీజేపీ నామినేషన్ దాఖలు చేసింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురైంది కాబట్టి 3వ స్థానంలో బీజేపీ ఖాతాలోకి వెళ్ళినట్ట లేనట్ట ఈ సస్పెన్స్ కి సంబంధించి ఎప్పటి వరకు తెరపడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సిరాజ్, ఇప్పటికీ నామినేషన్ తిరస్కరించింది ఎలక్షన్ కమిషన్. అయితే వీటి పైన సుప్రీంకోర్టుకు తలుపు తట్టే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మూడో స్థానానికి పోటీ పెట్టడం అనేది బీజేపీ ప్రతి చోట చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. బీజేపీకి 22 మంది, బీజేపీ కూటమికి కేవలం 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి చోట బీజేపీ ఒక స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దింపింది, బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని రంగంలోకి దింపింది. విజయసాయి రెడ్డి లాంటి నేతలు కూడా నామినేషన్ ఇచ్చారంటూ చివరి వరకు ప్రచారం కూడా జరిగింది. పరిమళ్ నత్వాని గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆయన ఇప్పుడు గతంలో ఒకసారి రాజ్యసభకు జార్ఖండ్ నుంచి ఆయనకి ఇప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుంది. 24 మంది బీజేపీ కూటమికి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 4 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే అక్కడ పరిమళ్ నత్వాని గెలిచే అవకాశం. పోటీ ఏదైతే బలం లేని చోట బీజేపీ పోటీ చేయడం, ఆ పార్టీకి సంబంధించిన నేతలను తిప్పుకోవడం, వారితో ఓటు వేయించడం, తర్వాత రాజీనామా చేయించడం, మళ్ళీ బీజేపీ టికెట్ ఇవ్వడం, ఇది దేశవ్యాప్తంగా బీజేపీ చేసే రాజకీయ పరిణామాలు. ఇవన్నీ ఊహించని విషయాలు. ఓకే కిరణ్, ఇలాంటి సందర్భంలో ఒకవేళ న్యాయస్థానాలు తలుపు తడితే ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక బీజేపీ నేత కాంగ్రెస్ నేతే ఈ ఇన్ఛార్జ్ కి సంబంధించినటువంటి ఇష్యూలు తెచ్చి మధ్యప్రదేశ్ లో చెప్పారనేటువంటి కామెంట్ చేశారు. కాబట్టి ఏఐసీసీ దీనిపైన నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు? కుమ్మక్కు రాజకీయాలు అనేవి దేశంలో ప్రతి పార్టీలో ఉంటాయి. అది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, అవి సర్వసాధారణం. కానీ ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడానికి గల కారణం
తెలంగాణ నేతలే అంటూ బీజేపీ బాంబు పేల్చింది. బీజేపీ డైవర్ట్ చేయడానికి చేసిందా, లేక బీజేపీకి సంబంధించిన తెలంగాణ నేతలు ఎవరైనా మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన సమన్లు పంపారా, లేదా కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలే ఆ సమన్లు అందించారా అనే అంశం కూడా ఇక్కడ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చర్చనీయాంశం. ఎందుకంటే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బీజేపీ నేతలు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే మాకు ఆ కేసుకు సమాచారం ఇచ్చారు, అందుకు సంబంధించిన పత్రాలు పంపారు కాబట్టి మేము తాము రిటర్నింగ్ అధికారి దగ్గర దాఖలు చేశామంటూ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటి దొంగలు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసింది ఎవరు, తెలంగాణలో కేసు పెడితే తెలంగాణలో బీజేపీ అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సమన్లు ఎలా బీజేపీ నేతల దగ్గరికి వెళ్ళాయి? ఇది ఇంటి దొంగల పనేనా, లేక మరి వేరే వారి పనేనా, లేదా బీజేపీ నేతలు కావాలనే కాంగ్రెస్ నేతల పైన ఆరోపణలు చేస్తున్నారు అనే అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎవరు పంపారు, రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడానికి గల కారణమైన వ్యక్తి ఎవరనే అంశాలపైన కాంగ్రెస్ పార్టీ లోతుగా దర్యాప్తు చేసుకోవాల్సిన పని అవసరం ఉంది. మరోపక్క సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే అంతిమం కాబట్టి ఎన్నికల కమిషనర్ అయితే ప్రస్తుతానికి ఈ నామినేషన్ తిరస్కరించారు. సో సుప్రీంకోర్టు తలుపు తట్టితే సుప్రీంకోర్టు ఏమి చెబుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అది మరికొద్దిసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పైన రాజకీయ దుమారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఓ కేసులో మీనాక్షికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం, తెలంగాణలో మీనాక్షి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. మధ్యప్రదేశ్ లోని బీజేపీ లీగల్ సెల్ కి సంబంధించి సమన్ల కాపీ ఎలా చేరాయన్న దానిపైన మాత్రం పెద్ద చర్చ సాగుతుంది. అయితే సొంత పార్టీ నేతలే హస్తం ఉంది. సో సొంత పార్టీ నేతలు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ను అక్కడికి లీక్ చేశారు అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారుతుంది. ఈ కామెంట్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలే సహకరించారంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు మధ్యప్రదేశ్ కి చెందినటువంటి బీజేపీ నేత. కాంగ్రెస్ సీనియర్ నేతలే బీజేపీతో చేతులు కలిపి సమాచారాన్ని లీక్ చేశారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురైంది కాబట్టి నెక్స్ట్ ఆమె ఎన్నికల కమిషన్ తో భేటీ అయ్యేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో కనబడుతుంది. అయితే ఈసీ భేటీలో తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా లేదా అనేటువంటి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఎలాంటి తీర్పు రాబోతుంది అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాలు కూడా బీజేపీకి ఖాతాలోకి వెళ్ళాయా లేదా అనేది కూడా ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూడాలి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన కేసు వ్యవహారాన్ని తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కి తీసుకువెళ్ళినటువంటి ఆ లీక్ వీరులు ఎవరు అనేది మాత్రం ఇక్కడ చర్చ సాగుతుంది. ఇదే విషయాన్ని బీజేపీ నేతలే స్వయంగా ప్రకటించడం మాత్రం మరింత ప్రకంపనలు రేపుతుంది.